పాపం చేశాను స్వామి, నేను చాలా పెద్ద పాపం చేశాను స్వామి, పెద్ద పాపం చేశాను. నీ పాపం పోయే మార్గం చెబుతాను, చేస్తావా? చేస్తాను స్వామి, చేస్తాను. తమర్ని ఈ ఊరందరూ శ్రీరామచంద్రమూర్తి అంటారు. దేవుడు చెప్పిన పని చెయ్యనా స్వామి? సరే. అలాగే స్వామి, అలాగే స్వామి, అలాగే స్వామి. సార్, మనం అందించిన పోస్టర్లు గ్రామస్తులు చింపేస్తున్నారు సార్. ఇక్కడే కాదు సార్, మన్యమంతా ఇలాగే జరుగుతుంది సార్. Mr. Goodall. Sir. Ramaraju and his followers should be here within 24 hours. Got it? I'm giving the all power. Okay, sir. Guard, bring the troops here. Now I'll see how you'll escape, Ramaraju. It's your end now. సుట్ట కాల్సిన సార్లే గాని ఇందా తాగు. ఇందా. ఇవాళ కూడా సింతంబలేనమ్మా, కడుపు మండిపోతుంది తల్లి. కాసింత చేపకుంటే కాల్చురా తల్లి. నేను ఇప్పుడు ఏడు చేయలేను. వారు అప్పన్న రాత్రి అయితే బిగించుకుంటా ఉంటావు, తెల్లారేసరికి వదిలేపద్దు. ఆ మాత్రానికి బిగించడం ఎందుకులేరా? ఊరుకోమారా నువ్వు నీ పరాచకాలు. ఇక్కడ ఉన్నాడు. మీరు గనక చెప్పకపోతే చెప్పపోతే ఏడు చేస్తారు. మా పానం పోయినా కూడా మా సామ్లూరు గురించి ఒక్క మాట కూడా చెప్పం. ఎందుకు వాది కోసం మీ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు? జాతి కులం ఉండడానికి అతను మనలా మామూలు మనిషి కాదు. దేవుడు. దేవుడికి జాతి కులం ఉండదు. దేవుజా ఎలా అయ్యారు? దేవుజు నా బిడ్డను కాపాడినాడు, నాకు దేవుడితో సమానం. ఐసి ప్రాణం పోయినా చెప్పావు, మరి మానం పోతే? ఓకే, మరి నీ ప్రాణం పోతే వస్తాదేమో చూడటం. దొరా నేను తీసుకొస్తా దొర స్వామిని. ఓ లేట్ సైకు దొరా. మరి అప్పన్న నీకు మరిపోయింది ఏట్రా? స్వామిని అప్పచెప్తానంటావు. నువ్వు ఊరుకోమా, కళ్ళ ముందు పానాలు పోతుంట సొంత ఊరుకోమంటావా? Well done. You may leave. స్వామి, స్వామి, ఆ బ్రిటిష్ వాళ్ళు గూడెలకు వచ్చి ప్రజల ప్రాణాలు తీయేస్తున్నారు స్వామి. మీరు వేరే వెళ్ళండి స్వామి.
చూడండి స్వామి, చిన్నపిల్లాడు కూడా చూడకుండా ఏ చేసినారో చూడండి స్వామి. ఉసారుగుండే నా బిడ్డని ఇలా చూడలేకపోతున్నాడు స్వామి. మమ్మల్ని స్వామి, నేను దొరికిపోయాను స్వామి, నన్ను క్షమించండి స్వామి. నేను ఇంకొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగున్నా స్వామి. మిమ్మల్ని తక్కువ అంచనా వేసి మా వాళ్ళను పోగొట్టుకున్నాం. ఈసారి ఆ తప్పు చేయము. 2 రోజుల్లో అదనపు బలగాలు రెట్టింపు ఆయుధాలతో వస్తున్నాయి. మీ దగ్గరున్న ఆ 4 తుపాకులు మా సైన్యంలో 10వ వంతును కూడా ఏమీ చేయలేవు. మీ గూడాలన్నీ శ్మశానాలుగా మారుతాయి. నీ ఒక్కడి కోసం ఎంతమందిని బలి తీసుకుంటావు ఆలోచించుకో. అందులో ఏమి రాసం స్వామి? నన్ను చర్చలకు రమ్మంటున్నారు గంటన్నా. నీ ఆలోచన ఏంటి స్వామి? వెళ్ళడమే మంచిదనిపిస్తుంది. స్వామి, ఇందులో ఏదో పన్నాగం దాగి ఉంది. నిన్ను పట్టుకునే ధైర్యం లేక నా యాళ్ళు నీతో సంప్రదింపులు అంటున్నారు. ఇందులో ఏదో కుట్ర ఉంది స్వామి. స్వామి, నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. నువ్వు చర్చిలకు వెళ్ళడం మంచిది కాదు స్వామి, వెళ్ళొద్దు. అవును స్వామి, మీరు వెళ్ళకండి. వెళ్ళొద్దు స్వామి. మీరు వెళ్ళొద్దు స్వామి. వెళ్ళదు స్వామి.